జూనియర్లకి అందరికీ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆహ్వానాన్ని నేను కూడా పిలుపునిస్తున్నాను. అందరం కలిసి ఒక పాట మీ ముందర పాడుతున్నాను. నా పేరు రాజలక్ష్మి. SSC బ్యాచ్ స్టూడెంట్స్ అవుట్కమర్స్ అంతా ఇక్కడ రావడం చాలా శుభ పరిణామం. ఈ యొక్క కార్యక్రమానికి ప్రారంభోత్సవంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి స్థానిక పాఠశాల HM గారు, నిరూపా టీచర్ గారు, బాలికల గౌరవనీయులు ప్రధానోపాధ్యాయురాలు సరస్వతి గారిని మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరూ కూడా స్టేజ్ పైకి వచ్చేసి జ్యోతి ప్రజ్వలన కావించాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి సీనియర్ ఉపాధ్యాయులు, సీనియర్ విద్యార్థులు అంటే దాదాపు 60 నుంచి 70 మధ్యలో ఉన్నటువంటి SSC అవుట్కమర్స్ అంతా కూడా స్వచ్ఛందంగా వేదిక పైకి రావాల్సిందిగా కోరుచున్నాను.
కూడా ఉన్నాయి. ప్రతిసారి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుంటాం, స్కాలర్షిప్స్ కూడా ఇస్తుంటాం, వ్యక్తిగతంగా ఇస్తుంటాం. కాబట్టి ఈ స్కూల్ని కూడా ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చో ఒక్కసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. చెందినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు.
మా గేమ్స్ టీచర్లు అందరూ కూడా అన్ని బ్యాచ్లని మనం మాట్లాడుకుందాం. అమ్మ ఫోన్లకు తక్కువ వాల్యూ ఇవ్వండి. ఫోటోలు ఉన్నా లేకున్నా మనిషి మన మెదడులో ప్రింట్ అవుతాడు, ఎవరు కూడా మార్చలేరు. దయచేసి ఒక్కసారి ఒకరికొకరు మాట్లాడుకోకుండా అందరు కలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. నాకు తెలిసి మేడ్చల్ జిల్లాలో ఇది పెద్ద ఒక జాతర అనుకుంటా. అసలు ఇది మన ఆర్గనైజ్ చేయడం కూడా నేను ఒక రకంగా విమర్శిస్తున్నాను కూడా. ఒకేసారి 1965 నుంచి 2025 వరకు అంటే దాదాపు మనకి ఎంత 60 సంవత్సరాలని కలపడం అంటే అంత ఆశామాషి కాదండి. ఇంతమందిని కంట్రోల్ చేయాలంటే నేను అడ్వాన్స్ అయినా కూడా కష్టమవుతుంది. ఒక స్కూల్లో అంటే నేను చేయగలుగుతా, కానీ ఒక 60 బ్యాచ్లను చేయాలంటే ఎంత కష్టం అవుతుందండి. ఒక్క బ్యాచ్ అంటే చేయొచ్చు. కాబట్టి దయచేసి నేనేమంటున్నా అంటే ఫోటోలు ఎక్కడ వెళ్ళాయి, మీ సెల్ఫీలు ఉంటాయి, మాకు ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మా సరస్వతి మేడం ఉంది. ఇంతమందిని కలిపిన ఘనత మా మేడంకి కలుస్తుంది. గర్ల్స్ వాళ్ళు అడ్వాన్స్లు ఎడ్మిషన్స్ చేసినటువంటి ప్రయత్నం నిజంగా చాలా గొప్ప విజయం అండి. ఎవరు కూడా చేయలేరు. నేను ఇవాళ టైం తీసుకొని వచ్చింది కూడా ఎందుకంటే ఇంతమంది మహిళా మనులు మా ప్రభుత్వ పాఠశాల చదువుకొని, స్వార్థం అండి, మా ప్రభుత్వ పాఠశాల చదువుకొని ఎన్నో విభిన్నమైన వృత్తులలో ఉండి ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్నటువంటి సంస్కారాన్ని మీరు కొన్ని వేల మందికి నేర్పిస్తున్నారు. మీ పిల్లలకే కావచ్చు, మీరు పనిచేస్తున్నటువంటి బిజినెస్ లోనే కావచ్చు, మీ ఉద్యోగంలోనే కూడా చేస్తున్నారు. అంతేందుకు మా పీఈటీలు పద్మావతి కావచ్చు, తర్వాత చాలా మంది టీచర్లు ఉన్నారు, గవర్నమెంట్ టీచర్లు. మీరంతా కూడా ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి ఉపాధ్యాయుల విద్యాబోధనలతోటి, వాళ్ళు నేర్పించినటువంటి గుణగణాలతోటి వాళ్ళ మీరు ఎంతో పెద్ద స్థాయి కూడా ఎదిగారు. ఆ మూలాలను మనం మర్చిపోవద్దు. మనకు జన్మనిచ్చిన తల్లి, మన పుట్టినటువంటి నేల, ఈ రెండు కూడా మనకు చదువు నేర్పినటువంటి బడి, ఈ మూడు కూడా మనకి ఎప్పుడు కూడా గర్వకారణం అండి. ఇక్కడే మన మొత్తం కూడా మన క్యారెక్టర్ కావచ్చు, మన లైఫ్ అంతా కూడా ఇందులోనే అవుతుంది. కాబట్టి ఇటువంటి మంచి అవకాశాన్ని దయచేసి మీరు మాట్లాడుకోకుండా వచ్చినప్పుడు ఇంతసేపు ఎట్లా వచ్చారు, ఒక హాలిడే మీ జీవితంలో విలువైనటువంటి క్షణాలు ఎప్పటికి కూడా గుర్తుంటాయి. కాబట్టి ఒక్క గంట సేపు ప్రశాంతంగా ఫోన్ పక్కన పెట్టి అందరూ కూడా మాట్లాడుతుంటారు, లేదా మిగతా వాళ్ళకి ఏదో సన్మానాలు అవుతున్నాయి, బ్యాచ్ వైజ్ కూడా వాళ్ళు వస్తూ ఉన్నారు, ఫోటోలు చూస్తున్నారు. అవి ఒక్కసారి చూడండి, ఆస్వాదించండి. ఇటువంటి సమ్మేళనాలు వీలైతే తక్కువగా చేయండి. ఇంతమంది చేసినందుకు కొంత ఇబ్బంది అవుతుండొచ్చు. మా ఆర్గనైజర్లు కూడా చాలా కష్టపడుతున్నారు. మా గర్ల్స్ వాళ్ళు టీం కూడా చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు. బాయ్స్ వాళ్ళు బాయ్స్ మల్కాజ్గిరి టీం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మీ ఎక్స్ స్టూడెంట్స్ కూడా చాలా మంది దీన్ని కోఆర్డినేట్ చేయడానికి, మీకు కనెక్ట్ చేయడానికి, మీకు వాట్సాప్ ద్వారా కావచ్చు, ఫోన్ ద్వారా కూడా చాలా ప్రయత్నాలు చేశారు. వాళ్ళకు ఒకసారి మనం అభినందనలు తెలియజేసి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా అందరినీ కూడా ఆస్వాదించి ఈ జ్ఞాపకాలు ఎప్పుడు కూడా మీ జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోరండి. నేను కూడా గట్కేసర్ బాయ్స్ గట్కేసర్లో చదువుకున్నాను. 84 బ్యాచ్ లో మేము కూడా చేసినాం. మా గురువులను కూడా మేము సన్మానించడం నిజంగా చాలా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి. అటువంటి అద్భుతమైన మీ జ్ఞాపకాలు ఉంటాయని పండుగ పంచుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఆర్గనైజర్లకు, మా సరస్వతి మేడంకి అందరికీ కూడా ప్రత్యేకంగా మహిళా మండలి అండి మీ అందరికీ కూడా ఇంతమంది మహిళా మండలి వచ్చినందుకు అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎంత హ్యాపీ అనిపిస్తుంది. మన టీచర్లు, మన గవర్నమెంట్ పిల్లలు ఇంతవరకు ఎదిగారు. అదొక్కటి నిరూపించాలి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ. మన స్కూల్ని స్ట్రెంథెన్ చేయాలని నా ఒక ఆశయం. ఇంకోటి వాళ్ళందరూ హ్యాపీగా ఎంత మన ఫేస్బుక్లో ఎంత హ్యాపీనెస్ కనిపిస్తుంది. హ్యాపీనెస్ కోసం అనే నేను స్కూల్ గేట్ లేరు. కరుణ మేడం ఎక్కడ ఉన్నారు? కొంచెం ఫ్రంట్ గేట్ తెప్పియండి. కరుణ మేడం ఓకే ఓకే
అందరికీ ధన్యవాదాలు, టీచర్స్ అందరికీ. అండ్ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ రోజు పబ్లిక్ హాలిడే సో హ్యాపీ, అందరం రాగలిగినాము. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, అరేంజ్ చేసిన ఆర్గనైజర్స్ కి. ఎవరి గ్రూప్ వాళ్ళు నిలబడే చైర్లలో కూర్చోండి దయచేసి. హడావిడి వద్దు, ఇప్పుడు సార్ చెప్పారు కదా, హడావిడి వద్దు, నెమ్మదిగా. అందుకే మీ షో గారు ఏమంటే రాగానే కట్టవద్దు, మీరు అడగట్లేదు మీరు మనకి. దయచేసి రాకపోతే అడగండి అమ్మా. నెక్స్ట్ 92 రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ టీచర్స్, మల్కాజ్గిరి స్కూల్లో పనిచేసినటువంటి టీచర్ల తర్వాతనే మనం చేత కాదు, మనకే ఉంటాయి. మనకు మీకు చెప్పినటువంటి మాటలు కానివ్వండి, సబ్జెక్ట్ కానివ్వండి, గేమ్స్ కానివ్వండి, మంచి మాటలు కానీ వింటూ ముందరు వెళ్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. ప్రజెంట్ వర్కింగ్ టీచర్స్ రావాలి ఇక్కడ. ఏమనుకోకండి మేడం, మీరు ఎక్కడున్నారు వినబడుతుందో మంది మంది పిలుస్తున్నా. ప్రజెంట్ వర్కింగ్ ఇన్ జెడ్పీహెచ్ఎస్ మల్కాజ్గిరి రాజలక్ష్మి మేడం, తెలుగు మేడం, సరస్వతి మేడం. ఇక్కడ మన పాఠశాలలో పనిచేసినటువంటి టీచర్స్ అందరికీ కూడా ఒక్కసారి అందరూ క్లాస్ కొట్టాలి గట్టిగా. సౌండ్ రావాలి, అన్నం తినలేదా ఏమి? ముఖ్యంగా సరస్వతి మేడంకి ధన్యవాదాలు. ఈ సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 94, 95, 96 ఒక్కదాని గొంతున పడుతుంది. ఇక్కడ ఇంతమంది ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది అందరినీ, మా సీనియర్స్ ని, జూనియర్స్ ని అందరినీ కలిసినందుకు. ఎస్పెషల్లీ మేము ఉన్నప్పుడు టీచర్స్ కూడా ఇప్పుడు చూడగలుగుతున్నాము. రియలీ వెరీ హ్యాపీ. ఇలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ మళ్ళీ కండక్ట్ చేసినా కూడా అందరూ వస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. దీని ఒక ప్రైజ్ పెడతాము. 67 నుంచి 25 వరకు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అటెండ్ అయినారని నాకు ఒక ఇస్తే దానికి ఒక ప్రైజ్ ఉంటుంది. థ్యాంక్ యూ చెల్లెలు. చాలా ఎంజాయ్ చేస్తాము. మా స్కూల్లో టీచర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు మాకు. ఈ స్టేజ్ లో ఉన్నామంటే మెయిన్గా వాళ్ళే కారణం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ మై టీచర్స్. అండ్ ఈ రకంగా ఫ్రెండ్స్ అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది అందరికీ. అండ్ సీనియర్స్ మాకు అందరూ తెలీదు, బట్ టుడే వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే డన్. ఇప్పుడు మాట్లాడిపోయండి. 98 అమ్మ మీరు 98, 99, 2000, 97. ఫోటోలు మళ్ళీ రాదుగా కావాలా? చేయాలి ఇడ్లీ అక్కడ నమ్మని వెనక మాకు వచ్చి జగన్ మా వెనక జరండి.
రెడీ రెడీ ప్రతిసారి మీకు చెప్తున్నా టీచర్ అని పదే పదే పిలవకండి. అక్కడ ఉన్నారు మీ టీచర్స్ ఉన్నారు కానీ పదే పదే పిలిస్తే వాళ్ళకి చేత కాదు కాబట్టి ఇక ఫోకస్ మాకు ఇలాంటి గొప్ప సమావేశాన్ని తెలియజేసుకుంటున్నాను. Respected teachers, madam, fellow alumni, students, everyone, good evening. 1967 batch నుంచి 2026 వరకు 2025 వరకు ప్రతి ఒక్కరిని మిస్ చేయకుండా
కోరుతున్నాము. ఇండియన్ బ్యాచ్ మొత్తం ఉన్నాం ఇక్కడ. నేను ఇప్పుడు ప్రెసెంట్ యూకేలో జాబ్ చేస్తున్నాను అడ్మినిస్ట్రేషన్లో. ఈ స్కూల్లో చదువుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా టీచర్స్ కానీ అందరు ఎంతో సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరు మా సక్సెస్లో ప్రతి ఒక్కరు పాత్ర ఉన్నారు. వాళ్ళందరి ప్రోత్సాహం వల్లే మేము ప్రతి ఒక్కరు ఒక మంచి పొజిషన్స్లో ఉన్నాము. మేము ఇలా ఉండడానికి సపోర్ట్ చేసిన ప్రతి
గుచ్చి గుచ్చితో గుండెల్ని గుల్ల చేసి జారతే మేరే సింపిరి చుట్టదాన్ని శివులెరగన చుట్టదాన్ని సేతిలక్కి పెట్టదాన్ని బూగరాలు మెట్టదాన్ని నేను తండ్రి దండాడదాన్ని కాదు బాబు తల సరుపైకు మీద రారు బాబా నేను తండ్రి దండాడదాన్ని కాదు బాబు తల సరుపైకు మీద రారు బాబా
మంగళగిరికి వచ్చారు. We miss all the joy, we miss you.
మిమ్మల్ని మీ దగ్గర నుంచి ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మనమందరం కూడా ఇక్కడితో సమాప్తం చేద్దాం. మళ్ళీ మన ఇంటి పరుగుకి